Hey guys, welcome to my channel about books with Suri. నా పేరు సురేష్. డబ్బు ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇంధనం. మనం ఆనందంగా బతకాలంటే ఎంత డబ్బు కావాలో నాకు తెలియదు. ఎందుకంటే డబ్బుతో కొనే ఆనందానికి ఆయుష్ తక్కువ. కానీ మనం బ్రతకడానికి మాత్రం డబ్బు కావాలి. బంధాలను బ్రతికించుకోవడానికి డబ్బు కావాలి. అనుబంధాలను నిలబెట్టుకోవాలంటే డబ్బు కావాలి. డబ్బు బంధాలను బ్రతికించే ఆక్సిజన్ లాంటిది. మనీ ఈజీ టు స్పెండ్, డిఫికల్ట్ టు ఎర్న్. హీ హూ నోస్ హౌ టు యూజ్ మనీ ఈస్ ద రిచెస్ట్. యు డోంట్ బికమ్ రిచ్ బై ఎర్నింగ్ మనీ. డబ్బుని ఎలా వాడాలో తెలిస్తేనే మీరు ధనవంతులు అవుతారు. అండర్స్టాండ్ ద ఫ్లో ఆఫ్ మనీ. అండర్స్టాండ్ ద లా ఆఫ్ మనీ. ఈ వీడియోలో హౌ టు బికమ్ రిచ్ బై అండర్స్టాండింగ్ ఫ్లో ఆఫ్ మనీ, లా ఆఫ్ మనీ, మీరు ధనవంతులు కావడానికి 7 సీక్రెట్ రూల్స్ చెప్పే ఒక బుక్ గురించి చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బ్యాబిలోన్. ఈ బుక్ మీ ఫైనాన్షియల్ ఫేట్ మార్చేసే ఒక గైడ్ లాంటిది. దిస్ బుక్ గివ్స్ 7 సింపుల్ రూల్స్ టు అక్వైర్ వెల్త్. సీక్రెట్ ఆఫ్ బిల్డింగ్ వెల్త్. రూల్ నంబర్ 1, పే యువర్ సెల్ఫ్ అండ్ సేవ్ వైజ్లీ. టూ మచ్ మనీ స్పెండ్ చేసే వాళ్ళ మైండ్లో రన్ అయ్యే ఒక క్వశ్చన్ ఏంటంటే, హౌ సమ్ పీపుల్ ఆర్ స్కిల్ఫుల్ అండ్ గుడ్ అట్ బిల్డింగ్ దేర్ వెల్త్ బికాస్ దే అండర్స్టాండ్ ద లా ఆఫ్ మనీ. మనీను మీరు సేవ్ చేస్తే అది మిమ్మల్ని సేవ్ చేస్తుంది. Earning money is not enough to become rich. You should understand how to use it wisely. You can't spend everything you earn. Therefore, live slightly below your means. Cut down little luxuries in life. విలాసాలకు అడిక్ట్ అవుతే మిగిలేది లాసే. మీరు సేవ్ చేస్తేనే యూ డోంట్ బికమ్ రిచ్. మనిషి అయినా మనీ అయినా ఊరికే ఉంటే విలువ ఉండదు, విలువ పెరగదు. Employ your money. Invest your savings in something which will generate more wealth, like stocks, government bonds, funding startups, and real estates helps you in increasing your savings value. మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేసినా invest it wisely. Take advice from the people who know the market better than you. Advice is for free. Pay yourself first. You always pay others for goods and services, but you deserve more than others. So, always pay yourself first. Save at least 10% of what you earn. Rule number 2, control your expenditures. మీకు ఒక డౌట్ రావచ్చు, when our earnings are not enough for our necessary expenses, then how can we save 10% of all our earnings? Surprising fact ఏంటంటే 10,000 earn చేసేవాడు, 25,000 earn చేసేవాడు, 50,000 earn చేసేవాడు అందరూ చెప్పే డైలాగ్ ఇదే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వీ గ్రో అవర్ నెససరీ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు ద ఇన్కమ్ ఆఫ్ అవర్ ఎర్నింగ్స్ అండ్ దే విల్ గ్రో అంటిల్ వీ స్టాప్ దెమ్. మనల్ని కన్ఫ్యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే, వీ కన్ఫ్యూజ్ అవర్ నెససరీ ఎక్స్పెన్సెస్ విత్ అవర్ డిజైర్స్ ఆర్ వాంట్స్. మన ఎర్నింగ్స్ని డిజైర్స్ పైన స్పెండ్ చేస్తే దే విల్ కీప్ ఆన్ గ్రో బికాస్ డిజైర్స్ ఆర్ అన్లిమిటెడ్ అండ్ చేంజ్ ఓవర్ టైమ్. ఇలా డిజైర్స్ని సాటిస్ఫై చేసుకుంటూ పోతే 50,000 కాదు కదా, 50 కోట్లు కూడా సరిపోవు. నీడ్స్ అంటే నెసెసిటీస్, మనం బ్రతకడానికి కావాల్సిన అవసరాలు. ఎసెన్షియల్ టు సర్వైవ్, దే ఆర్ లిమిటెడ్. డిజైర్ అంటే కోరికలు, వాంట్స్, దే ఆర్ అన్లిమిటెడ్. దాహం వేస్తే నీళ్లు తాగాలి, ఇట్ ఈస్ ఎ నీడ్. కానీ కూల్ డ్రింకో వైనో తాగాలనుకుంటే ఇట్ ఈస్ ఎ డిజైర్ ఆర్ వాంట్. మనం సంపాదించేది కోరికలు తీర్చుకోవడానికే. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ సాటిస్ఫైయింగ్ యువర్ డిజైర్స్ అండ్ చెరిషింగ్ యువర్ లైఫ్. కానీ కంట్రోల్ యువర్ డిజైర్స్, లిమిట్ యువర్ డిజైర్స్, బడ్జెట్ యువర్ డిజైర్స్. డోంట్ బీ ఎ కేర్లెస్ ఓనర్ ఆఫ్ యువర్ మనీ. రూల్ 3, అండర్స్టాండింగ్ ద ఫైనాన్షియల్ వరల్డ్. యూ కెనాట్ బికమ్ రిచ్ ఓవర్ నైట్ అన్లెస్ యూ విన్ ఎ లాటరీ ఆర్ కేబీసీ. ఇట్ టేక్స్ కౌంట్లెస్ టైనీ స్టెప్స్ టు బికమ్ వెల్తీ ఆర్ టు గెయిన్ వెల్త్. మనము ఒక వెల్త్ బిల్డింగ్ స్ట్రాటజీ మీద డిపెండ్ అయ్యి వీ కాంట్ సిట్ బ్యాక్ అండ్ వాచ్ మనీ కమింగ్ ఇన్. ఫైనాన్షియల్ వరల్డ్ అనేది వెరీ అన్సర్టన్. మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్ మార్కెట్ ఏ టైంలో అయినా కొలాప్స్ అవ్వచ్చు. సో వీ హ్యావ్ టు లెర్న్ న్యూ వెల్త్ బిల్డింగ్ స్ట్రాటజీస్ అండ్ ఇన్వెస్ట్ యువర్ ఎర్నింగ్స్ ఇన్ వేరియస్ వెల్త్ బిల్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్ సో దట్ ఫెయిలింగ్ ఇన్ ఫ్యూ ఇన్వెస్ట్మెంట్స్ will not affect your other investments. Experimenting with new wealth building strategies
helps you to gain experience, and adaptation will increase your overall ability to invest wisely as you accumulate more knowledge. ఈ ప్రాసెస్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు, విచ్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ఫైనాన్షియల్ వరల్డ్. ఈ ప్రాసెస్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డోంట్ ఇన్వెస్ట్ మనీ యూ కెనాట్ అఫోర్డ్ టు లూజ్ ఇన్ అన్ ఏరియా ఇన్ విచ్ యూ ఆర్ నాట్ సర్టన్. రూల్ నంబర్ 5, మేక్ ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్ దట్ గెట్ బ్యాక్ ఇంట్రెస్ట్. మనం మనీ బారో చేస్తే వీ పే ఇంట్రెస్ట్ టు ద మనీ విచ్ వీ బారోడ్. అలాగే మనం మనీ అప్పుగా ఇస్తే యూ కెన్ ఎక్స్పెక్ట్ దెమ్ టు పే ఇంట్రెస్ట్ ఫర్ ఇట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ వేస్ టు అటైన్ మోర్ వెల్త్. టు అండర్స్టాండ్ why paying interest is a fact of life, first you must understand that money is a resource just like employees and raw materials. Suppose మనం ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, వాట్ యు నీడ్? రా మెటీరియల్ టు క్రియేట్ ప్రోడక్ట్ అండ్ మ్యాన్ పవర్ టు మేక్ ఎ ప్రోడక్ట్. యు విల్ పే ఫర్ దిస్ రిసోర్సెస్. కానీ యు ఆల్సో నీడ్ ఎ క్యాపిటల్, దట్ ఈజ్ మనీ with which you built a factory is the main resource. Like raw material and employees, capital is also considered as a main resource. మనం మ్యాన్ పవర్కి శాలరీస్ ఎలాగైతే పే చేస్తామో క్యాపిటల్కి కూడా ఇంట్రెస్ట్ పే చేస్తాం. సో we should look at it as a resource. When you invest in startup, suppose 1 lakh, and by due date you get 10,000 interest, that is 1,10,000. Reinvesting the whole amount will get more interest. You can continue this process to earn more and more interest. As you can see, your money is not only working for you, it is also becoming increasingly effective over the time. Rule number 6, luck works only when you work hard. Learn how to be lucky. But you may think, how can we learn something that which is really not in our hands? మనకు తెలిసిన స్టాండర్డ్ డెఫినేషన్ ఆఫ్ లక్ ఏంటంటే, లక్ ఈజ్ అ ర్యాండమ్ ఈవెంట్స్ దట్ హ్యాపెన్ బై ఛాన్స్. బట్ దిస్ ఈజ్ నాట్ రైట్. వీఆర్ ఆఫన్ కన్ఫ్యూజ్డ్ విత్ లక్ అండ్ ఛాన్స్. ఛాన్స్ అంటే సంథింగ్ ర్యాండమ్ అండ్ నాన్ ఇన్ఫ్లుయెన్సబుల్ హ్యాపెనింగ్, లైక్ విన్నింగ్ ద లాటరీ ఆర్ బీయింగ్ స్ట్రక్ బై ద లైటనింగ్. కానీ లక్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆపర్చునిటీ, అండ్ యూ కెన్ క్రియేట్ మోర్ ఆపర్చునిటీస్ బై హార్డ్ వర్క్. సపోజ్ ఒక స్ట్రగలింగ్ యాక్టర్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు యాక్ట్ ఇన్ రాజమౌళిస్ ఫిలిం, అండ్ హీ కాల్స్ హిజ్ మేనేజర్ ఎవ్రీ డే ఫర్ ఎ రోల్ ఓవర్ ఎ ఇయర్. 364 times మేనేజర్ నో చెప్పాడు. బట్ ఈవెన్చువల్లీ ఆన్ 365th day he said yes. He did not get lucky. He worked hard. Every day he called until the timing was right and the opportunity presented itself to him. This is how you become lucky, by working hard. Rule number 7, don't take on debt. Money is pretty rational thing and you should treat it that way. Avoid making irrational financial decisions. When you can't afford a fancy new car or a plasma TV, it's a fact and మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. బట్ వెన్ యూ గో అవుట్ అండ్ గెట్ ఎ లోన్ టు ఫైనాన్స్ ఇట్, యూ విల్ డిలే యువర్ జర్నీ టు వెల్త్ ఫర్ మంత్స్ ఆర్ ఈవెన్ ఇయర్స్, బికాస్ యూ నౌ హ్యావ్ టు స్పెండ్ ద మనీ యూ సేవ్ ఈచ్ మంత్ టు పే ఆఫ్ ద డెట్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు ఇన్వెస్ట్ ఇట్. లోన్తో డిజైర్లు సాటిస్ఫై చేసుకోవడం కంటే ఆస్క్ యువర్ సెల్ఫ్, హౌ కెన్ ఐ అఫోర్డ్ దిస్, and figure out ways to make more money and save more money so that you can buy the thing that you want. Taking on debts has never solved any problems. It just creates more problems.